హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ. గైస్ ప్రెసెంట్ అయితే వైజాగ్లో ఫిష్ హార్బర్ అనే ఒక ప్లేస్లో ఉన్నాము. లైక్ ఇక్కడ ఏముంటాయి అంటే ఎవరైతే ఈ ఫిషింగ్ వాళ్ళు చేస్తారు కదా, అక్కడ మొత్తం టోటల్ బోట్స్ అనేవి మీకు చుట్టుపక్కల మొత్తం అన్నీ అవే కనిపిస్తాయి. అండ్ అలాగే మనకు ప్రెసెంట్ మీకు హైదరాబాద్ అయినా సరే ఎక్కడైనా సరే మ్యాక్సిమం ఇక్కడ నుంచే చేపలు వస్తాయి నాకు తెలిసినంత వరకు అయితే. బికాస్ ఎక్స్పోర్ట్ అండ్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడి నుంచి వస్తాయి. అండ్ ప్రతి ఒక్క చేప కూడా మనకి ఇక్కడ దొరుకుతుందని నేను అనుకుంటున్నా. బికాస్ చాలా పెద్దది ఇది వైజాగ్లో ఒక ఫిష్ హార్బర్ అనేది. మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ ఫిష్ బోట్స్ అనమాట. లైక్ ఇక్కడ మొదలెడితే ఇదంతా రౌండ్గా ఉన్నాయి. లైక్ ఇక్కడ చూడండి చిన్న చిన్న బోట్స్ ఇవి, అండ్ ఇవన్నీ పెద్దవి. మీరు యూట్యూబ్లో మన లోకల్ బాయ్ నాని అందరూ చూస్తున్నారు కదా, లైక్ వాళ్ళందరూ ఉండేది ఇక్కడనే. అండ్ మ్యాక్సిమం వాళ్ళంతా కనిపించారు బికాస్ వాళ్ళ వేరే వర్క్స్లు ఉంటాయి కాబట్టి. ప్రజెంట్ అయితే ఫిష్ హార్బర్ లైక్ ఆ చేపలు అయితే ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్తున్నాం మనం. అక్కడికి వెళ్ళినాక మీరు వీడియో అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అప్పటి వరకు ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ గైస్. అది ఉప్పెన మూవీ బోట్ అది ఏది రాదు ఆడ శివగాడు ఏదో ఒకటి ఎత్తుకొని ఉంటుంది అలా అయ్యో ప్రెసెంట్ అయితే మీకు కనిపిస్తుంది కదా పోర్ట్ కోస్టల్ అని చెప్పేసి సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ టైప్లో ఇదనమాట మనకి ఇక్కడ. అండ్ ప్రజెంట్ మనకైతే ముందు ఇక్కడ మొత్తం చేపలు వచ్చిన తర్వాత ఇదంతా ప్యాకింగ్ నడుస్తుంది. ఇక్కడ ఇదంతా ప్యాకింగ్ అనమాట. ఫిషెస్ అంతా వచ్చేసి ఇందులో ప్యాక్ చేసుకొని మనకి మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తారు. మీకు కనిపించినట్లయితే ఇక్కడ పోనీ ఇక్కడ మొత్తం ఎండు చేపలు ఎండబెట్టేసారు, చూస్తారు కదా. ఇవన్నీ ఎండు చేపలు, చందమామలు, రొయ్యలు మొత్తం ఎండిపోయారు. ఏం చేపలు అంటే ఇవి గారా మొత్తం ఒకటే చేపలు. అండ్ లైక్ ఉష్క పోసినట్టు పోసిరు అన్ని. గైస్ మొత్తం ఇక్కడ నుంచి మ్యాక్సిమం అంటే ఇక్కడ నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ అయితే హైదరాబాద్కి అయితే. ముంబై కన్నా పెద్ద ఇదే నా గైస్. మొత్తం ఎక్కడ చూసినా సరే ఏపీలో తెలంగాణలో మొత్తం ఈ వెహికల్స్ ఎక్కువైపోతున్నాయి. ఒక 10 వెహికల్ కనిపిస్తే ఒక 4 వెహికల్ మాత్రం కంపల్సరీ ఈవీ కనిపిస్తున్నాయి. బట్ ఫ్యూచర్లో మొత్తం ఈవీ డిమాండ్ అయిపోతుంది అనుకుంటున్నా. అందుకని ఐటీఐ చేసి ఎలక్ట్రిక్ ఏదైనా ఒకటి చేసుకోరా పెద్దవాళ్ళందరూ. కానీ మనం ఇక్కడంతా వెహికల్ పార్కింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలి. ప్రెసెంట్ అయితే మనం కూడా ఒక సైడ్కి వెహికల్ పార్క్ చేసుకొని అరే కింద చూసినాడు రా, కింద కూడా చేపలు ఉన్నాయి. వేసారా లిటరల్లీ చెప్తున్నా, నువ్వు ఎటు కన్ను తిప్పినా మొత్తం చేపలే ఉంటాయి. బికాస్ మొత్తం ఫిష్ హార్బర్ అనమాట. లైక్ మీ కన్ను ఏమంటారు దాన్ని, మీ కన్ను ఎంత దూరం పోతే అంత దూరం మొత్తం చేపలే ఉంటాయి ఇక్కడ. కనుచూపు మేరలో మొత్తం చేపలే ఉంటున్నాయి. లిటరల్లీ చూస్తున్నారు కదా. చెప్తున్నా మీకు, మన హైదరాబాద్ లో మీరు తిన్న చేపల కన్నా ఇక్కడ చాలా ఫ్రెష్ ఉంటాయి. అది కాక కాస్ట్ కూడా చాలా తక్కువ. అట్లా ఒకసారి చూస్తున్నారు కదా మీరు, చూడండి. అట్లనే ఎండబెట్టేస్తారు అవి. చూస్తున్నారు కదా, ఎటు చూసిన చేపలే. లిటరల్లీ చెప్తున్నా, అసలు ఎన్ని టైప్స్ చేపలు ఉన్నాయి రా. అరే ఏంటిరా, పామ్లా ఉంది. అరే కరెంట్ చేపరా, కరెంట్ చేప. ఏం చేప అంటే ఏం చేప అంటే సావాన్. అరే ఇంకో 2-3 సార్లు అడిగినామని వాళ్ళకి మళ్ళీ అంటే ఎంతమంది వచ్చాడు డైలీ. ఒక పని అంటారు. అరే లేడు రోజు చూడు, లొకేషన్ చూడు ఒకసారి చూడు. అరే ఇందిరా ఇది కూడా ఎక్కాలి. వాళ్ళని పర్మిషన్ అడిగి ఎక్కుతున్నాం బికాస్ మళ్ళీ మనం తిడతారేమో అని. చిన్న మనమైతే ఇగో ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. కోతినా కొడుకు ఎక్కుతున్నాడు. ఎట్లా ఎక్కుతాడు చూడు కోతినా కొడుకు. ఎట్లా నేను పొట్టి ఉన్నారా
పైన 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 చేతి పెట్టి ఫస్ట్ ఇక్కడ పట్టున ఆ పట్టు మీద పట్టుకొని కాలు డైరెక్ట్ మీదకి లేపు. రైట్. వచ్చేసాడు అన్నయ్య వచ్చాడు. అయ్యా ఇది అటు ఇటు అవుతుంది. మొత్తం జిడ్డు జిడ్డు ఉంది రా నాయన ఆడ కాలు మొత్తం జిడ్డు జిడ్డు ఉంది. వచ్చేసాను రా బుల్లోడా. ఈ సముద్రం లోతెంత దూకి చూడరల్లా ఒకసారి చూడండి పైనుంచి రివ్యూ ఎలా ఉందో జర్రా. ఇదైతే మొత్తం ఊగుతుంది అనమాట. వీడు అంటుండు ఫోన్ పడితేనే వీడియో తీస్తేనే మాట్లాడతావా అని. ఏ వాటిలో అలవాటు అవుతుంది రోజు రోజుకి. ఉంటుంది ఏముంటుంది ఉంటుంది రా ఏం కాదు. ప్రజెంట్ అయితే మనోడు దుంకుతున్నా అనమాట కిందికి. అదేవిధంగా పైకి రా దారా చూద్దాం వస్తుందిరా. సరే ఆడ నిలబడిపో వీడియో తీస్తా మంచిగా. పడేవు రే మెల్లగా. ఏ వద్దు 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 తినా వద్దు వద్దు. ఏ వద్దు వద్దు బే. కిందికి ఏముంది దారియా? ఆగా వేసే చెప్తా. నేను కిందికి వస్తా అప్పుడు తీద్దాం. సరే అట్లా పెట్టు కిందికి వస్తా పెడదాం. అప్పటివరకు నుంచి వీడియో తీస్తా. ప్రెసెంట్ అయితే మనం బోట్ లోపల ఎలా ఉందో కూడా మాక్సిమం మనం ట్రై చేసాము. లైక్ ఏంది లోపల ఎట్లుంటది అంటే మోటార్ ఉంటుందా లేదంటే ఎట్లా యూజ్ చేస్తారని చెప్పి మాక్సిమం ట్రై చేసాము. ప్రతి ఒక్కటి వీడియోలో ఫిష్ లోపల బోట్ లోపల ఎట్లా ఉంటే మొత్తం కవర్ చేసా గైస్. ఓకేనా చెప్పు. గైస్ ఇప్పుడైతే మనం కూడా లాంగ్ జంప్ చేస్తున్నాం అనమాట. తీరా వచ్చిండు మనోడైతే వచ్చేసిండు దుంకేసిండు. సో ఇప్పుడు ఏంటంటే దీని లోపల ఉంటాయి కదా, దీని లోపల ఏముందో చూద్దాం. బోట్ లోపల ఉంటాయి కదా. ప్రెసెంట్ అయితే లైక్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసినా కదా. దీని లోపల ఒకసారి లోపల దిగి మాక్సిమం ఎవరు ఏమన్నారు అనుకుంటున్నాము మాక్సిమం లోపలికి వెళ్ళి ట్రై చేద్దాము. ఏందని చెప్పి ఒకసారి చెక్ చేద్దాము. ప్రెసెంట్ అయితే ఇక్కడ మనం అనుకున్నాం కదా లోకల్ బాయ్ నాని బ్రో కనిపిస్తాడో కనిపించడం అని చెప్పేసి. అండ్ ప్రెసెంట్ అయితే ఇక్కడ మనకి బ్రో కనిపించేసింది అనమాట. నాకు కనిపించడానికి ప్రెసెంట్ అయితే కనిపించేసి మనకి ఫోటో తీసుకొని అన్న కూడా ఫోటో కూడా ఓకే వచ్చిందా. ప్రెసెంట్ అయితే లోకల్ బాయ్ నాని బ్రో కూడా కల్పించేసిండు. బికాజ్ మేము ఏదైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ప్రెసెంట్ వాళ్ళ దగ్గరనే అనమాట ఈ యొక్క ప్లేస్ మొత్తము. అండ్ అదేవిధంగా లోపలికి వెళ్ళి ట్రై చేస్తున్నాం మనం. ఈ డోర్స్ అని లాక్ ఉన్నాయి, మోటార్స్ ఎలా ఉంటాయి ఏంది అనేసి. అరే చేదిరా దిగుతాను ఫోన్ తీసుకో. ఇది వచ్చేసి చేప మన ఫిష్ ఏదో ఉందో దాని లోపల అనమాట. లైక్ లోపల ఏమేమి ఉంటాయి సామాన్ అని చెప్పి మేము దిగినాము చూస్తున్నాం. ప్రజెంట్ అయితే వాళ్ళు లోపల దిగేసి మనం అంటే ఇప్పుడు వర్క్ చేస్తారు కదా చేపలతో పాటు. అది షూ అంతా కాళ్ళు ఖరాబ్ కాదని చెప్పేసి ఇలా సేఫ్టీ షూ అనమాట. అండ్ అదేవిధంగా లోపల ఏమేమి ఉన్నాయంటే ఏంలో నార్మల్ ఖాళీ ఉన్నాయి. లైక్ చేపలు పట్టిన తర్వాత ఇవన్నీ ఫుల్ చేసుకుంటారు. చెప్పరా ఇదైతే ఫిషింగ్ వెళ్ళలేదు ఇంకా. ఇప్పుడు ఇది నీ సరే పెట్టుకోరా. ఫిషింగ్ వెళ్ళింది అనుకో, ఫిషింగ్ అంటే ఫిషింగ్ చేసుకొని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం అన్నట్టు. ఈ స్టోర్ లో ఇక్కడ వీళ్ళకి ఒక కోడ్ ఉంది, ఓజస్ గ్యాంగర్ అని, ఓజస్ గంభీరా అని. ఇక్కడ ఇది 2, ఇది 3, ఇది 4. లైక్ అంటే మొత్తం టోటల్ 4 పార్ట్స్. అరే నీ సైడ్ పెట్టుకో కెమెరా. ఇక్కడ ఏదైతే అంటే ఇక్కడ 2 అని ఉంది కదా, 2 అని ఉన్నా కదా ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఫిషెస్ పెట్టుకుంటారు. ఇక్కడ 3 అని ఉంది. 3 అని అంటే ఇది ర్యాక్ స్టోర్, ఇది స్టోర్ అంటే ర్యాకింగ్ నెంబర్ ఇది. గైస్ మాకేం తెలియదు ఏమో షోది ఎక్స్ట్రా కానీ లిటరల్లీ లోపల ఏమున్నాయి అంటే గంతే వలలు ఉన్నాయి. ఇది చూడడానికి మాత్రమే వచ్చినాం. వాళ్ళకి ఫుడ్ తాగిన మంచి నీళ్ళు క్యాన్లు ఇవి ఉన్నాయి.
ఇది ఏంటంటే బాత్రూమ్ పోతే కడుక్కొని ఇంకా డబ్బా ఒకటి ఉంది. ఓకే, అంటే సముద్రం ఉప్పు నీళ్ళతో కడుక్కోలేము కదా. ఓకే, మనం ఇంకొక బోట్ అన్బాక్సింగ్ చేద్దాం. పైన ఏం లేదు, పైన టాప్ అంతా ఏం లేదు గాయస్, నార్మల్ లోపల వైరింగ్ కనెక్షన్ ఉంది. బట్ చాలా సేఫ్టీగా చూసుకోవాల్సిందే, ఎందుకంటే కరెంటు పరంగా కాబట్టి, అది కాక వాటర్ ఉంటాయి. నాకు తెలిసి మాక్సిమం ఇందులో సైరన్లు కూడా ఉంటాయి అనుకుంటున్నా. లోపల సైరన్స్ ఎట్లా ఉంటాయి ఏంది అనేసి, అంటే ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా వచ్చిందంనుకో లోపల సైరన్ కూడా మూవ్ ఎలా ఉంటుంది. బికాస్ ప్రెసెంట్ అయితే ఇందులో ఏం లేదు, మొత్తం ఖాళీగానే ఉంది చూస్తున్నట్టయితే మీరు. ప్రెసెంట్ ఒక్కసారి ఒకవేళ మనం వేరే బోట్లోకి వెళ్ళైనా సరే ఒకసారి మోటార్ లైక్ ఎలా ఉంటుంది, ఎలా డ్రైవ్ చేస్తారని ఒకసారి కనుక్కుందాము. సైరన్ మన ఎమర్జెన్సీ లైట్ సంథింగ్ ఇస్ ఇది తెలుసా నీకు ఏంటియో ఈ రౌండ్ ఇది వలలు రా, అవి రౌండ్ ఇవి వలలు. ఇవి ఏంటంటే చేపలు వాళ్ళది సరౌండింగ్ ఉంటుంది కదా, వాళ్ళకి సరౌండింగ్ లా చేపలు పట్టి లోపలికి వెళ్ళిపోతాయి అన్నట్టు. వాళ్ళ మొత్తం లోపలికి వెళ్ళిపోకుండా ఇవి థర్మోకోల్ కాబట్టి పైన వెళ్తుంది. ఓకే, తెలియంది నీకు కూడా అయితే తెలిసిందే. లైక్ అంతే గ్యాస్, ప్రెసెంట్ అయితే లోపల ఏం లేదనమాట. ఈ చూపిద్దామని చెప్పి వచ్చిన, బికాస్ చాలా మందికి తెలియదు, లైక్ చాలా మంది మాకు కూడా తెలియదు. బట్ ఈ రోజు అయితే ఎక్స్ప్లోర్ చేసినాం అనమాట. అలాగే లోపల కూడా ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. ఓకే, లెట్స్ గో. మనం ఇంకో బోట్ అన్బాక్సింగ్ చేద్దాం. ఈ చెత్తనా కొడుకులు పైనుంచి వేసేసిర్రు బయటికి రాకుండా. ఎడ్డినా కొడుకున్నారు కదా, ఎడ్డినా కొడుకులు అంతా వీళ్ళు. సింగరేణి కార్మికులు లోపలికి పైకి వచ్చినట్టు ఉంది. సింగరేణి కాదురా ఇది, కాదురా ఈ పంతులని ఏ పొక్కల తీసుకుంటా ఆ పొక్కల పోతావు. నేనే పట్టుకుపోయినారా, వాడు రాలేదు. బాగుందా? చాలా అద్భుతం. నాకు తెలుసు మామ మీకున్నంత లోకల్ బండి ఆడి ఆడనే ఉండు. వీళ్ళేమో తండ సినిమా చేస్తారు ఇక్కడ. ఉప్పెన చూసినట్టే చేసి అంటాడు. వీళ్ళకి ఉప్పెన సినిమాలో చేసినట్టు చేయాలి ఇద్దరికి. వాళ్ళ ప్రయత్నాన్ని మనం విఫలం చేయొద్దని చెప్పి మనం కూడా ఓకే అని చెప్పేసి వెళ్తున్నాము. బికాజ్ ఆడ ఏమైతే తెలియదు. అయితే చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. ఇది ఒక పాట ఉందన్నమాట, మీ అందరూ చూపిస్తుందా, వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను ఇట్లా చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నా, నేను ఇట్లా మత్స్యకారుడు అయిపోతున్నా. ఐ మీన్ ఫిషర్మన్ అవుతాడు, మత్స్యకారుడు. సరే ఇది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సరే మనకు? ఏంటంటే ఇది మన బోట్ అనుకోండి, ఇవి వలలు తెలుసుగా, చేపలు వలలు పట్టుకుంటారు. మన యూట్యూబర్ మన ఫ్రెండ్ మన పేజ్ ఫాలోవర్ వచ్చేసి అడుగుతుండే ఏంటంటే నన్ను కలిసిండు, నాకు చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ నుండి వచ్చాడు, నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నన్ను కలిసినాక ఇంకా హ్యాపీగా ఉంది. సార్ ఇది దీని గురించి ఇది ఏంటంటే మనం ఇప్పుడు మన బోట్ స్టార్ట్ చేస్తాం కదా, ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే స్టార్ట్ చేసాం గురుగురు ఇట్లా సప్పుడు వస్తుంది గాలి, అంటే నీళ్ళ లోపలికి వెళ్ళిపోతే వాటర్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి మేము పైన పెట్టాం అన్నట్టు. ఓకే, ఇది గాలి కలిసిపోతుంది. మరి అప్పుడు గాలి కలుస్తాం కదా సార్, గాలి ఆక్సిజన్ ఉంటుంది కదా, అదే ఆక్సిజన్ కదా కలిసి మనం తీసుకుంటే అదే కదా, మళ్ళీ పొగ పీల్చుకుంటే ఎట్లా? ఏడున్నాయి కదా మీ చుట్టుపక్కల ఉన్నాయా సార్? మీరు పెట్టారు కదా సార్, మిడిల్ పెట్టారు మీరు అట్లాంటప్పుడు. పెంచాలంటే పెంచచ్చు కదా సార్. ఫోటో అడిగారు కదా ఫోటో ఇచ్చేసారు. తమ్ముడు సార్, తమ్ముడు మీకు ఏమైనా అమౌంట్ ఏమైనా సపోర్టింగ్ కావాలా? ఏమైనా కావాలంట అయితే ఇచ్చేసి. ఇది చెప్పినా కదా, ఇది ఏంటంటే ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు బోట్ రన్ అయ్యేటప్పుడు స్మోక్ వస్తుంది. మీకు ఇంకా డౌట్ అంటే ఇది క్లారిటీ కోసం మసి కాదు, అది విభూది. సో కాటుక సంధి లిటరల్లీ చెప్తున్నా అసలు టోల్ పెడ దాకా టోల్ ఎక్కువ అంట. లిటరల్లీ చెప్తున్నా అసలు ఇక్కడికి వస్తే అసలు పోబీ అయితే అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. బికాస్ మీరు అలా చూస్తున్నారు కదా గుడ్ అనమాట. అది లైక్ నాకు అసలు ఎందుకో టెన్షన్ మాడుతున్నా, ఏం చేస్తున్నా ఏం అర్థమవుతుంది. అరే ఒకటి ఆత్మకూర్ అది వద్దులే, అది వద్దు. నాది ఖమ్మం, నాకు ఖమ్మం ఎక్కువ. మన యూట్యూబర్ నా ఫాలోవర్ వచ్చేసి మళ్ళీ వస్తుండు, ఏదో ఫోటో కావాలంట, మెమరబుల్ ఫోటో. సో అతని కోరికను కాదనలేక నేను నెరవేర్చలేక రమ్మని చెప్పి సార్ ఒక ఫోటో. ఓకే, అది ఏమన్నా ఇప్పుడే దిగినా అన్న అంటున్నాడు. సో హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్. కలిసి మడలు పెడతానని చెప్తున్నా అట్లనే.
అరే ఇగో ఇట్రా ఇందాక మనం ఒక చేప పట్టిండు అన్నట్టు ఇటు ఉండు కదా ఇటు ఒక చేప పట్టిండు చూపిస్తా ఆ చచ్చిపోయిన చేపని ఇది మీకు కనిపిస్తుంది ఈ చిన్న చేప ఇట్లా పెట్టు ఈ చిన్న చేప కనిపిస్తుంది కదా ఇది చచ్చిపోయింది అన్నట్టు చచ్చిపోయిన చేపని నీళ్ళలో వేస్తే మళ్ళీ బతుకుతా అంటుండు. ఓకే ప్రెసెంట్ అయితే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫిషింగ్ హార్బర్ నుంచి వెళ్తున్నాము బికాస్ మళ్ళీ మనకి ఈవినింగ్ ట్రైన్ ఉంది మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్. బట్ ఇక్కడ నేను మరీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న నీట్నెస్ రోడ్ల మీద మా దగ్గర లేదు. బికాస్ బీహార్ నా పక్కలు బీహార్ వాళ్ళు ఇట్లా ఇది అండ్ తంబాకు గుట్టు దీని వల్లనే సగం హైదరాబాద్ ఖరాబ్ అవుతుంది. పచ్చగా ఉండాల్సిన హైదరాబాద్ ని ఎర్రగా మార్చేసారు. గవర్నమెంట్ బ్లాక్ బ్యాన్ చేస్తే బాగుంది కదా. సిగరెట్లు ఒకవేళ మధ్యలో క్లిప్ దొరికిస్తా. ఓకేనా? ఓకే కదా? ఏంటన్నా మళ్ళా ఇప్పుడు మధ్యలో క్లిప్ దొరికిస్తా. ఓకే గైస్ లెట్స్ గో మరి బాయ్ అనమాట. అప్పటి వరకు ప్రతి ఒక్కరు వీడియో నచ్చితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ జిప్ లెక్చర్.